హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో పచ్చి శనక్కాయల పప్పుతో చాట్ చేసుకుందాము. హై ప్రోటీన్ ఉన్న స్నాక్ అని చెప్పవచ్చు. పిల్లలకి ఇలా ఏ సీజన్లో దొరికే పప్పు దినుసులను ఆ సీజన్లో పెట్టడం వల్ల వాళ్ళకి కావాల్సిన అన్ని ప్రోటీన్స్ అనేది అందుతూ ఉంటాయి. ఈ సీజన్లో పచ్చి శనక్కాయలు అండ్ పచ్చి కందికాయలు, అనపకాయలు దొరుకుతూ ఉంటాయి కదా. మీకు అవైలబుల్లో ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఉస్తా కిచెన్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది వెళ్ళి వాళ్ళు కూడా చేసుకోవడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఫస్ట్ శనక్కాయలకి మన్ను అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్లో వేసి బాగా రబ్ చేస్తూ ఇలా 2 టైమ్స్ వాటర్ అనేది చేంజ్ చేస్తూ వాష్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము. నెక్స్ట్ ఈ శనక్కాయల్లో నుంచి పప్పు అనేది సపరేట్ చేయాలి. మనం చాట్ చేస్తున్నాం కాబట్టి పప్పు సపరేట్ చేస్తున్నాము. మీరు జస్ట్ డ్రై రోస్ట్ కానీ బాయిల్ కానీ చేసుకున్న పాటైతే పప్పు తీయాల్సిన అవసరం ఉండదు. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని పప్పు అనేది సపరేట్ చేసుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ కొన్ని మాత్రమే తీసి పప్పు రిమైనింగ్ పక్కన పెట్టేశాను. సో ఈ శనక్కాయ పప్పులని ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చి కంప్లీట్గా స్టీమ్ అంతా పోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. పప్పు అనేది బాగా ఉడికి ఉంటుంది. పచ్చి పప్పు కాబట్టి త్వరగా ఉడుకుతుంది. వాటర్ అన్ని తీసేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా తరిగినటువంటి ఒక పెద్ద ఉల్లిపాయని వేసుకోవాలి. అదేవిధంగా చిన్నగా కట్ చేసుకున్న టమోటాలు, చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు తురుముకోడైనా వేసుకోవచ్చు. అంతేకాకుండా కీరాను కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవచ్చు. అండ్ పచ్చిమిర్చి ముక్కలు, మీ టేస్ట్ తగినట్టు సాల్ట్. మీరు పప్పు అనేది బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేస్తే ఇప్పుడు వేయాల్సిన అవసరం ఉండదు. నేను అప్పుడు వేయలేదు కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. మీ రుచికి సరిపడా కారము అండ్ 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేస్తున్నాను. మీ దగ్గర డ్రై మ్యాంగో పౌడర్ ఉన్న కూడా అది కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి ఫైనల్గా చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర అండ్ 1/2 లెమన్ పిండుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని తినేసేయడమే. చాలా సింపుల్ కదా అండ్ హెల్దీ కూడా. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా స్నాక్స్ లాగా చేసి పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఇష్టంగా తింటారు. అండ్ హై ప్రోటీన్ ఉన్న స్నాక్ కూడా కాబట్టి హెల్దీ కూడా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.